నమస్తే. కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తున్నా, నువ్వు రావాలి అని కేటీఆర్ సవాల్ చేసిండు. ఆయన వచ్చిండు, పక్కన ఒక చైర్ వేశారు. ఆ చైర్కి హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని ఒక బోర్డు పెట్టారు. ముఖ్యమంత్రి రాలేదు, ఢిల్లీకి బారిపోయిండు, సమాధానం చెప్పే దమ్ము లేదు. ఆయనే సవాల్ చేసిండు, ఆయనే ప్రెస్ క్లబ్కి రాకుండా పోయిండని నిన్న బీఆర్ఎస్ ఒక డ్రామా వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సో అసలు ఏం జరుగుతున్నది అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి రాడు, ఈయన సవాల్ చేసినప్పుడు ఆయన రాడు. మరి ఇదంతా తెల్లారి పేపర్లో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్గా రావడానికి చేసే ప్రయత్నమా, వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా ఏంటో కానీ మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ చైర్మన్. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో ఎట్లా చూస్తున్నారు మీ సవాల్ని, కేటీఆర్ చేసిన సవాల్ని? నిజంగానే కేటీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక పారిపోయిందనే భావించాలా? గారు, కేటీఆర్ ముందు వాళ్ళ చెల్లెకి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఇంట్లో కవిత గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ కవిత గారు చెప్పేటటువంటి ప్రశ్నలకు ముందు కేటీఆర్ గారు సమాధానం చెప్పడం మంచిది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. రైతులకు వాళ్ళు చేసినటువంటి న్యాయం ఏంది, మేలేంది. మేము ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఆల్మోస్ట్ 17-18 నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చింది. మేము చేసినటువంటి బెనిఫిట్స్ ఏందో శాసనసభ వేదికగా చర్చిద్దాం, ఆన్ రికార్డ్ చర్చిద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్పుదాం. మీరు తీసుకున్నటువంటి పథకాల వల్ల రైతులకు ప్రయోజనం వచ్చిందా, మేము తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రయోజనం వచ్చిందా? ఇప్పుడు మాకు ప్రతీకారం ఇచ్చిండ్రు ప్రజలు. కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడి హోదా పెట్టిండ్రు. ఒక క్యాబినెట్ ర్యాంకుతో నెలకు ఒక 4 లక్షలు 5 లక్షలు బెనిఫిట్ వచ్చేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ డబ్బుతోని ఇవాళ కేసీఆర్ గారు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే ₹1 కోటి ఆయన పేరు మీద ప్రభుత్వ సొమ్ము ఆయనకు ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు ఆయన ఏ రోజు కూడా చట్టసభల్లోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడినటువంటి సందర్భం, చర్చించినటువంటి సందర్భం, సలహాలు సూచనలు చేసినటువంటి సందర్భం, ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ఇది చెప్పినరు, ఇది ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నా బాధ్యతలు, మా ప్రభుత్వం నా బాధ్యతలు నేను నెరవేరుస్తున్నా, ప్రభుత్వం తన బాధ్యతలు తాను నెరవేరుస్తుంది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడుగా, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిగా చట్టసభల్లోకి వచ్చి నీ సలహాలు సూచనలు మా లోపాలు ఎత్తి చూయించి, ప్రతిపక్షం అంటేనే సరిచేసే బాధ్యత కదా, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు, రా చర్చిద్దామని చెప్పి అడిగాడు. ఆయన నుంచి ఏం సమాధానం లేదు ఇంతవరకు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఫామ్ హౌస్లో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడా, ఆరోగ్యం బాగుందా లేదా, అసలు ఈ ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారనే సోయిలో ఉన్నాడా లేడా అనేటటువంటి విషయం నాకు తెలియదు. కానీ కేటీఆర్ గారు మాత్రం, ఆయన కూడా ఎమ్మెల్యే, కేటీఆర్ గారు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. నిజంగా ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చిస్తారు? అసెంబ్లీలో చర్చిస్తారు. ఇప్పుడు రఘు జర్నలిస్టు, నేను చట్టసభల్లో లేను. మనం ఇట్లా టీవీల ముందు మాట్లాడుకోవచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చించుకోవచ్చు. చాలామంది చట్టసభల్లో లేనటువంటి వ్యక్తులు బయట మాట్లాడుకోవచ్చు. కానీ చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తి చట్టసభల్లో మాట్లాడితే అది ఆన్ రికార్డ్ అవుతుంది, అది గవర్నమెంట్ డాక్యుమెంట్ అవుతుంది, అది పర్మనెంట్గా ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు అది అంటే ఆయన వదిలిపెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి కూర్చొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కుర్చేసిన ముఖ్యమంత్రికి రా అని చెప్పి షోఅప్ చేయడం అనేటటువంటిది కేటీఆర్ గారు తన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న తనాన్ని తెలియజేస్తూ ఉంది. కవిత ఎప్పుడైతే ముందుకొచ్చి మాట్లాడి కవిత ఫోర్ ఫ్రంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందో, అప్పుడప్పుడు కవితను దాటేసి నేను ముందుకు పోవాలని చెప్పి హరీష్ రావు ముందుకు వస్తుంటాడు. అప్పుడప్పుడు అయ్యో హరీష్ రావు ముందుకు వెళ్ళిపోయిండు, మా చెల్లె కవిత ముందుకు వెళ్ళిపోయింది, నేను వెనకబడిపోయినా అని చెప్పి ఈయన వరకు వచ్చి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం. అంటే వాళ్ళ కుటుంబంలో ఒక టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఐడెంటిటీ క్రైసిస్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీటి విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానం, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు, ఇదంతా కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అఫీషియల్ వేదిక మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్కు చర్చకు వాదనకు తేడా తెలిసినట్టుగా నాకు అనిపిస్తలేదు. చర్చ అనేటటువంటిది మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. దీంతో ఏమవుతుంది, మీరు అడిగే ప్రశ్నకు లేకుంటే మీరు చెప్పే విషయాలకు నేను చెప్పే విషయాలకు కొత్త విషయాలు వింటున్నటువంటి ప్రేక్షకులకు కూడా వాళ్ళ మైండ్లో కొత్త ఆలోచనలు వస్తాయి దీని నుంచి. ఇది చర్చ. వాదించుకోవడం ఏంటంటే నాకు తెలిసినటువంటి విషయం ఇంకెవరికి తెలియదు, నేను కట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటిది వాదన అవుతుంది. ఈ రెండింటి మధ్యన తేడా తెలిసినట్లేదు.
రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా చాలా గౌరవంగా చట్టసభల్లో చర్చించుకుందాం రండి అనేటటువంటి మాటను అన్నాడు. దాన్ని వదిలిపెట్టి మీరే డిసైడ్ చేయండి ఎక్కడికైనా వస్తాను. చట్టసభ అన్న తర్వాత అసెంబ్లీ ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉంటుంది మీకు తెలుసు. అంటే ఒక మంత్రికి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో అవన్నీ వేరు చేస్తారు. ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇప్పుడు కేటీఆర్ చర్చించాలనుకుంటాడు అనుకుందాం కాసేపు. ఓకే, నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారిని మీ ద్వారా మన తొలి వెలుగు ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఆయన కూడా ఫార్వర్డ్ చేపిద్దాం. దయచేసి మీ అయ్య దగ్గరికి పోయి ప్రతిపక్ష నాయకుడికి నువ్వు పనికొస్తలేవు డాడీ, నువ్వు టైం ఇవ్వలేకపోతున్నావు, కారణం ఏదైనా కావచ్చు, నువ్వు రిజైన్ చేసేసేయి, మన ఫ్లోర్ లీడర్లు అంతా కలిసి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోండి, నేను అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను మీ పార్టీ తరపున నువ్వు తెచ్చుకో, నువ్వే వచ్చి అసెంబ్లీలో చర్చించు, మాకు పోయేదే ఉంది. కేటీఆర్ ఈజ్ నాట్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్, కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్. పోనీ నీకు తెలివి లేదనుకుందాం, మీ బావకి పిచ్చేసి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా హరీష్ రావు గారు. మీరు అందుకనే ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఎవరు తీసుకుంటారో డిసైడ్ చేసుకోరు. మీ అయ్యే చేయలేకపోతుండు. గోదావరి నీళ్ళ నువ్వు రాయలసీమను తరలించడానికి రోజా గారు పెట్టినటువంటి రొయ్యల పులుసు తినొచ్చి తీసుకుపోవచ్చు అని చెప్పి మాట్లాడేది మీ డాడీ. రోజా రొయ్యల పులుసులకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఆ ఎంకరేజ్ చేసింది ఎవరు? ఫోన్ ట్యాపింగ్లలో చేనేత బ్రాండ్లను ఇతర బ్రాండ్లను ఏ ఆర్టిస్టులకు తెచ్చుకొని నువ్వేడో తిరిగినావో తెలిసినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అధికారం ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు, అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అనేది తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఒక్కటే గారు, రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ఎందుకో ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా పర్వాలేదు, ఒక మనిషి అందరికి ఇష్టం ఉండాలనే లేదు, ఇష్టం లేదు. ఇష్టం వరకు లేకపోయినా సమస్య లేదు, కానీ వాళ్ళకు రేవంత్ రెడ్డి అంటే ఒక ద్వేషం ఉన్నది. మనకు ఎవరైనా ఇష్టం లేకుంటే ఏం చేద్దాం, మనం పలకరించాం, దూరంగా వెళ్ళిపోతాం, అది ఇష్టం లేని తరం. కానీ ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే అడుగడుగున ఆయనను అణిచేయడం కోసం, ఆయనను అవమానం చేయడం కోసం, ఆ దేశం ఉన్నటువంటి వ్యక్తిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాం. కేటీఆర్ గారు అండ్ కేటీఆర్ ఫ్యామిలీ టీం చేస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళకు ఒక విపరీతమైనటువంటి అకారణమైనటువంటి ద్వేషం ఉన్నది. ఏందో మరి ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి తీరు. రేవంత్ కూడా ఏమి వాళ్ళని ఇబ్బంది పెడతలేడు కదా, పెద్దగా ఇబ్బంది పెడుతున్నాడు. మీకు కారణం అనిపిస్తలేదు, కారణం ఏందో నాకు తెలియదు. కానీ ఒక మొదటి డే 1 నుంచి వాళ్ళ ఆస్తుల మీద ఏమైనా పడ్డా రేవంత్ రెడ్డి? అది కూడా ఏం లేదు. నేనేమన్నా ఆస్తులు అంటే కష్టపడ్డ సొమ్ము కాదు, తెలంగాణ సొమ్ము గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజే ఒక మాట చెప్పిండు, ప్రమాణం ఏదైతే నేను చేస్తున్నానో రాజ్యాంగం మీద దాని ప్రకారమే వ్యవహరిస్తా, ఎవరిని నేను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టే పని చెయ్య, చట్ట ప్రకారం జరగాల్సినటువంటి కార్యాచరణకు మాత్రమే నేను ఆ చట్టం ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు ఆయన ఏదో టార్గెటెడ్గా కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ పనిచేస్తలేడే ఆయన. ఎంక్వైరీలు జరుగుతున్న దాని మీద కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదే. న్యాచురల్ జరగాల్సినటువంటి ప్రాసెస్ న్యాచురల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, కానీ రేవంత్ రెడ్డికి కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదనో వాళ్ళ ఫ్యామిలీ మీదనో ద్వేషం కానీ వ్యతిరేకత కానీ అయిష్టత కానీ లేదు. ఆయన ఏమంటుండు, పారిపోవడం రేవంత్కి అలవాటే, రచ్చ తప్ప చర్చ చేయడం రేవంత్ రెడ్డికి రాదు. నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎం నన్నా వ్యవసాయ శాఖ మంత్రి నన్నా పంపి రైతుల మీద మేము ఏం చేసినామో నువ్వేం చేసినామో లెక్క తేలుద్దాం, సమయం చెప్పు, స్థలం చెప్పు, ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పు. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు మీ పార్లమెంటరీ మీ అసెంబ్లీ మీ ఎల్పీ ఏదైతే ఉన్నదో మీ డిప్యూటీ మీ ఫాదర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవాళ లెటర్ రాయమని చెప్పండి, అసెంబ్లీని వెంటనే సమావేశపరచండి స్పీకర్ గారు, మేము రైతుల మీద సమస్య మీద చర్చిస్తాము అనేటటువంటి ప్లేస్ అసెంబ్లీనే. నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, అసెంబ్లీలో చర్చిద్దాం. సీఎం గారు కూడా చెప్పింది అసెంబ్లీలో చర్చిద్దాం. డేటు షెడ్యూల్ ప్రకారం కాకుండా ప్రీపోన్ చేసి పెట్టాలని చెప్పి స్పీకర్ గారికి మీరు లెటర్ రాయండి. నేను మా లీడరు సీఎం గారు, మా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేల నాయకుడు సీఎం గారు కాబట్టి సీఎం గారు కూడా ఆల్రెడీ ఆయన చెప్పిండు, మీరు రాస్తే నేను కూడా రాసి పంపిస్తాను, వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరిపి చర్చిద్దాం. ఆ అసెంబ్లీ సమావేశాల్లో అంతకంటే ముందు మీ అయ్యను రిజైన్ చేయించి నువ్వు మీ పార్టీ లీడర్గా బాధ్యతలు తీసుకో, వచ్చి చర్చించు. రైతులకు నువ్వు చేసిందేందో, మేము చేసిందేందో, నువ్వు ఇచ్చిందేందో, మేము ఇచ్చిందేందో, మీ కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మా కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిజం ఎంతో వాస్తవం ఎంతో,
ఇవాళ రైతులకు బేడీలేసి జైలుకు పంపించినటువంటి వాళ్ళు ఎవరు? మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మొక్కజొన్న రైతులకు ఇబ్బంది పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు? కనీసం తెగులు వస్తే కూడా సైంటిస్టులను కూడా పంపించకుండా ఆపినటువంటి వాళ్ళు ఎవరు? పట్ట చస్తా ఉంటే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో ఒక్క మిర్చి రైతులు 3 నెలల కాలంలో కనీసం ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇవ్వండి అంటే ఆ రోజు పట్టించుకోలేదు. నేనే కదా ఇంటింటికి తిరిగి ఆ రైతులందరినీ జమ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగా పార్టీ తరఫున సాయం చేసి, ఇదే రేవంత్ రెడ్డి గారు కదా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో వచ్చి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్పిన, అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా రైతులు ఇంకా సావులు పెరుగుతాయి. ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకుంటారనే కాన్ఫిడెన్స్ రావాలి. ప్రభుత్వం చేయట్లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు టూర్ పెట్టిరో అర్జెంటుగా క్యాబినెట్ సబ్ కమిటీ కదా ఆ రోజు కేసీఆర్ గారు, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మైబాద్ రాకుండా నర్సంపేటకు పంపించిండు కదా. ఆ రోజు రివ్యూలో ఒక్కొక్క మిర్చి రైతు 3 లక్షల రూపాయలు నష్టపోయిందని చెప్పి తీర్మానం చేశారు కదా వాళ్ళు. క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించారు కదా. మరి ఎవరికి ఒక్క పైసా ఎందుకు ఇవ్వలే మీరు? అగో మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలు పాడైతే నిన్ననే సీతక్క నాయకత్వంలో 3,80,00,000 రూపాయలు ఇవాళ కాంపెన్సేషన్ ఆ రైతులకు ఇప్పించినటువంటి పరిస్థితి మాది. అందుకని చర్చిద్దాం. ఇప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలు ఇచ్చేటటువంటి బాధ్యత. ఆ ప్రజల బాధ్యతను సక్రమంగా నిర్వహించిన వాడేవాడు, ప్రజలకు మేలయ్యేటటువంటి చేసిన వాడేవాడు, చేయనటువంటి వాడేవాడు. ఇవాళ దాదాపు 8-9 వేల మంది రైతులు మీ హయాంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయలేము మీరు? ఒక్క రైతును ఎందుకు మీరు ఆదుకునే ప్రయత్నం చేయలేము మేము? అందుకనే నేనేమంటున్నా అంటే ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఇప్పుడు మనం మాట్లాడితే ఈ వీడియో మనం చూడగలిగినటువంటి ప్రేక్షకుల వరకు మాత్రమే పోతుంది. కానీ అసెంబ్లీలో మాట్లాడితే అది ప్రభుత్వ డాక్యుమెంట్ అవుతుంది. చట్టసభలో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్లేస్లో పోయి మాట్లాడకుండా, దాన్ని రికార్డ్ చేయకుండా రోడ్ల మీట్లా మాట్లాడదాం అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే రచ్చ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. డిఫెన్స్ వాళ్ళ డిఫెన్స్ లోకి వెళ్ళరా, మీరు డిఫెన్స్ లో పడ్డారు? మేము డిఫెన్స్ అఫెన్స్ ఏం లేదు, ప్రజలకు మేలు ఎవరు చేస్తారనేది ఇంపార్టెంట్. చాలా క్లియర్ గా కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు, కేటీఆర్ తన ఐడెంటిటీ కోసం పనిచేస్తుండు, కేటీఆర్ తాను సర్వైవల్ కోసం పనిచేస్తుండు అనేటటువంటి మెసేజ్ అయితే చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతాం. ఎందుకంటే అధికారంలో ఉన్ననాడు కేటీఆర్ ఎట్లా బిహేవ్ చేసిండు, ఎట్లా ఆలోచించిండు, ఎట్లా పని చేసిండు, ఎంతమందిని రిసీవ్ చేసుకున్నాడు, కనీసం దరఖాస్తు ఇస్తే పని అయినటువంటి సందర్భాలు ఉన్నాయా? టీఆర్ఎస్ నాయకులు ఎట్లా వ్యవహరించిండ్రు, వాళ్ళు ఒక్కొక్క టీఆర్ఎస్ నాయకుడిని భూములు గుంజుకొని ఎట్లా బలోపేతం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి వాళ్ళ బేలయ్యేటటువంటి పద్ధతిలో ఎట్లా పనిచేస్తుంది, ఇదంతా కంపేర్ చేస్తుంది. కేటీఆర్ తన ఐడెంటిటీ కోసమే ఈ రచ్చ చేస్తుండు. ఈ రోడ్డు మీద చేసేటాన్ని రచ్చ అంటారు. కన్స్ట్రక్టివ్ నిర్మాణయుతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి బీఆర్ఎస్కి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఈ రోజు వరకు లేదు. ఉంటే చట్టసభలోకి వచ్చి మాట్లాడతారు. చట్టసభలు వదిలిపెట్టి పారిపోదామనే ఆలోచన ఏమనుకుంటుంది, చాతగాను అనుకుంటుంది. కాదు, మన ఆయన అసెంబ్లీకి రాలేదు అనే అస్త్రం కాంగ్రెస్ దగ్గర ఉన్నదని ఆయన మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? నేను అందుకనే వాళ్ళ అయ్యనన్న తీసుకురమ్మను, లేకుండా ఆయనతో రాజీనామా పెట్టి ఈయనన్న బాధ్యత తీసుకోమంటున్నా. ఐడియా నాకు లేకుండా నేను ఇస్తున్నాను, నేను ఐడియా కూడా చెప్తున్నా. నువ్వు రాయి తీసుకొని బాధ్యత. రాడు, ఎట్లా అసెంబ్లీకి రాడు. ఎందుకు రాడు? అప్పుడు మరి రిజైన్ చేయి, ఎమ్మెల్యే పదవి కూడా వద్దని. లీడర్ ఆఫ్ అపోజిషనే కాదు, ప్రతిపక్ష బాధ్యత నుంచి తప్పుకో. నీకు ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతోనే నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా, నెలకు జీతం తీసుకుంటున్నావు కదా, ప్రజల తరపున మాట్లాడుతానంటే కదా నీకు గెలిపించింది. నువ్వు మాట్లాడడం వదిలిపెట్టి ఇంట్లో వండుకుంటా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎట్లా నీ బాధ్యత అయితమైనటువంటి బాధ్యత నెరవేరు. ఇప్పుడు నీకు మనం ఒక 2 నెలలు లీవ్ పెట్టాం అనుకో, జీతం వస్తుందా? ఉద్యోగికి ఇస్తారా జీతం? ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి, దాని మీద పెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు సమయం వృధా నేను అనుకుంటా. ఎందుకంటే బాధ్యతాయుతంగా లేడు అని చెప్తా ఉన్నాను. నేనేమంటున్నా, ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది, హంగామా పేపర్లో అన్ని రాసినాయి, మేము కూడా చదివినాం, జనాల్లో కూడా పెద్ద చర్చ అయ్యింది. కానీ అల్టిమేట్గా ఏంది దీనివల్ల? ఇప్పుడు రేపు మీరు అపోజిషన్ అంటే మీరు సవాల్ చేస్తారు, మళ్ళీ ఆయన రాడు, ఇప్పుడు మీరు రారు, అదో సవాళ్ళు ప్రతి సవాళ్ళ కిందనే మారిపోతుంది. కానీ అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడే అంశం ఏంది ఇందులో? పొలిటికల్ డ్రామా. నేనేమంటున్నా అంటే అందుకనే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చర్చిద్దాం రండి అంటున్నాను. మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే వాస్తవాలు ప్రజలకు తెలవాలి కదా. నువ్వేమంటున్నావు? రోడ్డు మీద చర్చిద్దాం అంటున్నావు. రోడ్డు మీద చర్చించేటోళ్ళు ఎవరు అంటే చట్టసభల్లో లేనటువంటి వ్యక్తులు. కేటీఆర్ గారు చట్టసభల్లో ఉన్నాడు, లేకుంటే మీడియా ముందు కానీ, రోడ్డు మీద కానీ, ప్రెస్ క్లబ్లో కానీ, ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో కానీ చర్చించేటటువంటి వాళ్ళు ఎవరు? చట్టసభల్లో లేనటువంటి వ్యక్తులు చర్చిస్తారు. కేటీఆర్ గారు చట్టసభలో ఉన్నాడు, కేసీఆర్ గారు చట్టసభలో ఉన్నది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, రైట్? కాబట్టి చట్టసభల్లో చర్చిద్దాం రండి అంటే అసలు ప్రభుత్వాలు ఒక దిక్కు చర్చించకుండా పారిపోతున్నటువంటి కాలంలో చట్టసభల్లో చర్చిద్దాం అనేటటువంటి
ప్రభుత్వమే పిలుస్తున్నప్పుడు రాకుండా పారిపోతున్నాడు ఎవడు? చట్టసభలో వదిలిపెట్టి రోడ్డు మీద చర్చిద్దామనే పద్ధతి ఎందుకు పోతుంది? కేసీఆర్ కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ పొజిషన్ లో ఉండి ఈ రకంగా సవాళ్ళు చేస్తే ఈ పాటికి ఏవో 4-5 కేసులు బుక్ చేసి ఇది చేస్తుండే. మీరెందుకు అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారు? అంటే మాది ప్రజాప్రభుత్వం, ఇది నేనంటే నిజంగానే పారిపోవడమే అనిపిస్తుంది. మాది మేము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కట్టుబడి ఉన్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాజ్యాంగం ఏం చెప్తుంది? అవినీతి పరులను వదిలేయమంటారు. వదిలేయమే. ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి కేసులు ఏవైతున్నాయో, ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించినటువంటి కేసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ రిపోర్ట్ వస్తుంది, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, కేటీఆర్ చేసినటువంటి రేసుల కేసు మనకు తెలుసు. కార్ రేసులకు సంబంధించినటువంటి కేసు 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఎక్స్చెక్కర్ నుంచి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు సంబంధించినటువంటి కంపెనీకి ఇప్పించుకున్నాడు అనేది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయి. అది ముఖ్యమంత్రి ఇయ్యడు కదా. చట్ట ప్రకారం జరగాల్సిన పని చట్ట ప్రకారం జరుగుతుంది. అది పనిష్మెంట్ చేయాల్సింది కోర్టులు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వాస్తవాలను సేకరించి ఆ వాస్తవాలు కోర్టుకు 55 కోట్లది ఒకటే కాదండి, భూముల స్కామ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఉంది. అందుకనే 1 by 1 దేనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఆ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. దానికి సంబంధించింది కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది, రేస్కు సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది. జనరల్గా ఫోన్ ట్యాపింగ్ పొలిటికల్ యాంగిల్ ఇస్తున్నారు. నేను పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాపులు మాత్రమే జరగలేదు, మీకు చెప్తా ఉన్నాను. నేను పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపులు జరిగి రాజకీయ వ్యూహాలు అర్థం చేసుకొని ఎదుటోని ఓడించడం కొరకు మాత్రమే వాడలేదు దాన్ని. అంతకు మించి ప్రైవేటు భార్యాభర్త, ఇప్పుడు కవిత చెప్తుంది భార్యాభర్తల సంభాషణలు విన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి, భార్యాభర్తల మధ్యన పంచాయతీలు పెట్టించినటువంటి పరిస్థితి అని చెప్పి, వ్యాపారస్తుల ఫోన్లని వాళ్ళను బెదిరించి భూములు రాయించుకున్నారని చెప్పి, అదేవిధంగా సినిమా వాళ్లకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను సరెండర్ చేసుకున్నారని చెప్పి ఈ రకరకాల ఆరోపణలతోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరు ఏ ఫోన్ను ఎప్పుడు ఎట్లా ట్యాప్ చేసి ఏ రకమైన నష్టాన్ని చేర్చిందనేది ఎవరు ఫైనల్ చేయాలి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ వాస్తవాలను సేకరిస్తుంది, నేనేమనుకుంటున్నా కోర్టుకు సమర్పిస్తుంది, కోర్టు దాని మీద జడ్జిమెంట్ తీసుకుంటుంది. కేటీఆర్ ఇంతలాగా ఇంత ధైర్యంగా ధీమాగా తొడగొట్టి అరే తురే అని కూడా మాట్లాడడానికి రీజన్ ఏమనుకుంటున్నా అంటే, మొన్నదాకా నా దగ్గర ఉన్న వాళ్ళంతా పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి మనుషుల దగ్గర ఉన్నారు, వాళ్ళు డీల్ సెట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విషయాల్లో వీళ్ళు మాట్లాడలేరు. మహా అయితే ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుండొచ్చు, ఇంకోటి జరుగుతుండొచ్చు, కానీ నా ఆస్తుల విషయంలో నేను దోపిడీ చేసిన సొమ్ము మీద రేవంత్ రెడ్డి కూడా మాట్లాడలేడు. ఎందుకంటే అందులో మధ్యవర్తులుగా ఎవరిద్దరూ అయితే మేము లబ్ధి పొందినామో వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దగ్గరే కూర్చున్నారు. రగ్గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది పక్కన పెట్టండి. చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని రేవంత్ రెడ్డి ఆపుతాడు, లేకుంటే ఎవడో కేటీఆర్ పంపించుకున్నాడు వచ్చి ఈడికి వచ్చి ఆపుతాడు. గతంలో కేటీఆర్కి సహకరించినోడు ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది కాబట్టి వాడేదో అడ్డుపడతాడు, లేకుంటే మీ సీఎంను డైవర్ట్ చేస్తాడు, లేకుంటే ఎంక్వైరీ ఏజెన్సీలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఎంక్వైరీ జరగకుండా ఆపిచ్చి దాన్ని డైల్యూట్ చేస్తాడు అనేటటువంటి దురాశలో కేటీఆర్ ఉంటే కేసీఆర్ ఉంటే ఉండనిగాక నేనేమనను దాన్ని. ఎందుకంటే నాకున్నటువంటి నమ్మకం, నాకున్నటువంటి తెలిసినటువంటి విషయ పరిజ్ఞానం మేరకు 100% చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. దాంట్లో కేటీఆర్ పాత్రధారుడు ఉంటే కేటీఆర్కు పనిష్మెంట్ ఉంటుంది, కేసీఆర్ పాత్రధారుడు ఉంటే కేసీఆర్కు పనిష్మెంట్ ఉంటుంది. దీన్ని ఎవరూ ఆపలేరు, దీన్ని ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇది ఆగేటటువంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ, ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన పార్టీ. నియంతృత్వమైనటువంటి పద్ధతిలో ఏ నిర్ణయం తీసుకోదు, బయాసుడుగా ఎవరిని ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలో పనిచేయదు. అందుకని 1కి 4 సార్లు చెక్ చేసుకొని ముందుకు పోతుంది. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్లకు శిక్ష తప్పదు. ఇది ఒక రోజు లేటు కావచ్చు, మన న్యాయ విభాగం చెప్తుంది. మన న్యాయశాస్త్రం రూల్స్ ప్రకారమే ఏ తప్పు చేయనటువంటి వాళ్లకు శిక్షలు పడొద్దు అనేటటువంటి మాట మన న్యాయ విభాగం చెప్తుంది. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలేయాలనేటటువంటిది ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా ఈ శిక్ష జరుగుతుంది. 1.5 year అయిపోయింది, ఇంకొక 2-3 ఏళ్ళు ఉన్నట్టు, 3.5 ఏళ్ళు ఉంటుంది. అంత టైం పట్టదు. ఇట్లనే కంటిన్యూ అయితే మీరు ఎలక్షన్ లో మీకు ఆన్సర్ కూడా చెప్పుకోవడానికి ఏముండదు. కరెక్ట్ మీరు చెప్పేది. మేము ప్రజలకు జవాబు. అలాంటి వాళ్ళమైతే ఆయన జైలుకి పోతాడా ఇంకోటి ఆలోచిస్తలేం. మాకు ఆ గవర్నమెంట్ ఖాతాలోంచో ప్రజల భూములు ఏవైతే కొన్ని పోయినాయో
మీరు అన్నట్టు అవన్నీ వెనక్కి రావడమే పెద్ద టాస్క్. ధరణిని తీసేసి ఆ ప్లేస్ లో అదే పెద్ద టాస్క్. అది తీసుకురావడం అనేది పెద్ద మార్పు. అదే మార్పు. ఇప్పుడు అంతకు ముందు ధరణి ఉండే, ధరణిని అడ్డం పెట్టుకొని కదా ఇప్పుడు దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి దేవాదాయ భూములు మిస్ అయినాయి. దేవుని భూములు తిన్న దొంగెవడో అది తేలుతాంది కదా. ఇప్పుడు దానికి సంబంధించిన పని నడుస్తుంది కదా. నీకు అసైన్ భూములు పోయినాయి. ఎటు పోయినాయి అసైన్ భూములు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఆర్డీఓలకు పవర్ డెలిగేట్ చేయబడ్డది, ఎంఆర్ఓలకు పవర్ డెలిగేట్ చేయబడ్డది. ఇంతకుముందు తీసేసి సెక్రటరీ లెవెల్లో ఆ కోట్లకు తప్ప ఇంకోళ్ళకి లేదు. అదే తర్వాత రెవెన్యూ సదస్సులతో పాటు రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసే పని ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శుల్ని అపాయింట్ చేసే పని ఎందుకు జరుగుతుంది ఎక్కడికక్కడ? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనేటటువంటి పద్ధతుల్లో అటు ముఖ్యమంత్రి కానీ ఇటు రెవెన్యూ శాఖ మంత్రి కానీ ప్లాన్ చేస్తున్నారు. నిన్నే కలిసిన మహిబాద్లో నేను అడిగినా కూడా ఈ విషయాలని ఆయనతో మాట్లాడితే అన్న మీరు చూడండి జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా చెప్పడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తాడు. చూద్దాం. మీకు నమ్మకం లేదు, మాకు నమ్మకం ఉంది, చేస్తాడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరి ఇది ఎక్కడ దాకా పోతుంది? ఎవరి ఆస్తులను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం, మన ప్రత్యర్థుల ఆస్తులు కూడా మనమే కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకే పరిమితం అవుతుందా? తెలంగాణ సంపదను దోపిడీ చేసిన వాళ్ళ ఆ సొమ్మునంతా తెచ్చి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారా? అప్పుడు ఈ సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి ఏమైనా అర్థం ఉంటుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. చూస్తూనే ఉండండి మన తొలి.